easy. ఎత్తుకు పై ఎత్తు కథ. ఒకానొక అడవిలో ఒక నక్క ఒక కొంగ ఉండేవారు. వారిద్దరూ చాలా కాలంగా మంచి మిత్రులుగా ఉండేవారు. ఒకరోజు నక్కకు ఒక ఆలోచన వచ్చింది. ఎలాగైనా తన మిత్రుడైన కొంగను ఇంటికి పిలిచి తన తెలివితేటలు ప్రదర్శించాలని అనుకుంది. వెంటనే కొంగ వద్దకు వెళ్ళి, మిత్రమా, రేపు సాయంత్రం నీవు తప్పకుండా మా ఇంటికి భోజనానికి రావాలి. నీకు ఇష్టమైన పదార్థాలన్నీ వండి పెడతాను అని చాలా మర్యాదగా ఆహ్వానించింది. నక్క మాటలకు మురిసిపోయిన కొంగ సంతోషంగా ఒప్పుకుంది. మరుసటి రోజు నక్క వంట చేయడం మొదలుపెట్టింది. కానీ నక్కకు కొంచెం జిత్తులు మారే స్వభావం, లోభగుణం ఎక్కువ. కొంగను పిలవడానికి అయితే పిలిచాను, కానీ అది నా ఆహారాన్ని అంతా తినేస్తే ఎలా అని ఆలోచించింది. అందుకే ఒక ప్లాన్ వేసింది. సాయంత్రం కొంగ రాగానే వంటల వాసన చూసి, అబ్బా, గుమగుమలాడుతుంది, ఎప్పుడు తిందామా అని నోరూరుతుంది అంది. నక్క హడావిడి చేస్తూ చదునుగా ఉండే 2 పళ్ళాలలో భోజనం వడ్డించింది. నక్క తన నాలుకతో ఆ పళ్ళెంలోని ఆహారాన్ని నిమిషాల్లో నాకేసి తినేసింది. కానీ కొంగకు పొడవైన ముక్కు ఉండడం వల్ల ఆ చదునైన పళ్ళెం నుండి ఆహారాన్ని తీసుకోవడం అస్సలు సాధ్యపడలేదు. పాపం కొంగ ఎంత ప్రయత్నించినా కొంచెం కూడా తినలేకపోయింది. నక్క మాత్రం ఏమీ తెలియనట్టు తన భోజనంతో పాటు కొంగ భోజనం కూడా లాగించేసింది. కొంగ ఆకలితో, అవమాన భారంతో నిరాశగా ఇంటికి వెళ్ళిపోయింది. నక్క చేసిన పనికి కొంగకు చాలా బాధ కలిగింది. దానికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. కొన్ని రోజుల తర్వాత కొంగ నక్క వద్దకు వెళ్ళి, మిత్రమా, మొన్న నీవు పెట్టిన విందుకు కృతజ్ఞతగా రేపు రాత్రి మా ఇంటికి నువ్వు భోజనానికి రావాలి అని కోరింది. నక్క, నేను నీ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నాను అంటూ ఒప్పుకుంది. మరుసటి రోజు నక్క ఆకలితో కొంగ ఇంటికి వెళ్ళింది. అక్కడ కూడా గుమగుమలాడే వాసనలు వస్తున్నాయి. కొంగ ఆహారాన్ని 2 పొడవైన కూజాలలో వడ్డించింది. కొంగ తన పొడవైన ముక్కును కూజాలోకి సులభంగా దూర్చి హాయిగా ఆహారాన్ని ఆస్వాదించింది. కానీ నక్కకు ముఖం పెద్దదిగా ఉండడంతో ఆ సన్నని కూజా మెడలోకి దాని తల వెళ్ళలేదు. నక్క ఎంత ప్రయత్నించినా బయట అంటిన పులుసును నాకుకోవడం తప్ప అసలు ఆహారాన్ని తినలేకపోయింది. నక్క తన తప్పును తెలుసుకుంది. కొంగకు చేసిన అన్యాయమే తనకు తిరిగి ఎదురైందని గ్రహించి ఆకలితో తల వంచుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఈ కథలోని నీతి, మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో వారు కూడా మనతో అలాగే ప్రవర్తిస్తారు. చూసారా పిల్లలు, మన నక్క మరియు కొంగ కథ. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఇలాంటి ఆసక్తికరమైన మరియు ఫన్నీ స్టోరీస్ కోసం మన లెర్న్ మోర్ ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. Thanks for watching.